అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 100 సంవత్సరాల దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో మరియు ఈ సభ జరపడం జరుగుతున్నది. 1925 డిసెంబర్ 26వ తారీఖున భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమైన కొందరు నాయకులతో ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి నాయకులతో మొదలైంది. ఇది రాను రాను దేశంలో స్వతంత్రం కంటే ముందటి నుంచి కూడా స్వాతంత్ర పోరాటంలో కూడా అనేకమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి ఎల్లన్న మల్లన్న పార్టీలు ఎవరి కూడా ఆ రోజు లేవు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని చీలగొట్టేటువంటి పార్టీలు కూడా ఆ రోజు లేదు. దేశ ప్రజలందరూ ఐక్యంగా స్వతంత్రం కావాలని కొట్లాడే టైం నుంచి కూడా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది. ఆ క్రమంలో అసలు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ శ్రమ పడుతున్నటువంటి కార్మికుడు మరి బతికినటువంటి రోజులు ఆనాటి నుంచి ఈనాటి దాకా కనిపిస్తూనే ఉన్నాయి. కష్టం చేస్తున్న వానికి ఇల్లు లేదు, సరిగా కట్టడానికి బట్టలు లేదు, అలా పిల్లల్ని ఇయ్యాల కూడా చదివించుకునేటువంటి పరిస్థితి లేదు, చదువు కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇది కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన. గతంలో పోయినటువంటి ప్రభుత్వాలల్లో అనేక మంది పోరాటాలల్లో చనిపోయి ఇవన్నీ కూడా అసూలు బాసిందంటే కూడా శ్రమజీవుల రాజ్యం రావాలనే దానికోసమే పోరాటం చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.